మంచి మనసే నిజమైన సంపద. ఒక చిన్న పట్టణంలో ఆరవ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను 5వ తరగతి చదువుతున్నాడు. చదువులో బాగానే ఉండేవాడు, కానీ కొంచెం తొందరపాటు స్వభావం కలవాడు. తనకే అన్నీ తెలుసు అన్న భావనతో ఇతరుల మాటలు ఎక్కువగా వినేవాడు కాదు. నేను చేయగలను, నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని తరచూ చెప్పేవాడు. ఆరవ్ స్కూల్లో ప్రతి సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుండేది. ఆ ఏడాది ఆరవ్ ఒక కొత్త ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాడు. అతని క్లాస్మేట్ అయిన రాజు మాత్రం చాలా మెల్లగా, శాంతంగా ఉండేవాడు. చదువులో అంత తెలివైనవాడు కాకపోయినా ఇతరులకు సహాయం చేయడంలో ముందుండేవాడు. ఆరవ్ తన ప్రాజెక్ట్ కోసం ఇంట్లో గంటల తరబడి కష్టపడ్డాడు. కానీ కొన్ని భాగాలు అతనికి సరిగా అర్థం కాలేదు. రాజు, నేను సహాయం చేస్తాను అన్నప్పుడు ఆరవ్, నాకు అవసరం లేదు అని తేలికగా తిప్పికొట్టాడు. రాజుకు కొంచెం బాధ కలిగినా ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయాడు. ఎగ్జిబిషన్కు ముందు రోజు ఆరవ్ చేసిన మోడల్ అకస్మాత్తుగా పగిలిపోయింది. అతను చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఏమి చేయాలి? రేపే ప్రదర్శన అని ఆందోళనపడ్డాడు. తల్లిదండ్రులు ధైర్యం చెప్పినా అతని మనసు నొప్పితో నిండిపోయింది. అప్పుడు రాజు వచ్చాడు. ఆరవ్ పరిస్థితి చూసి ఏమీ మాట్లాడకుండా తన చిన్న పెట్టె తెరిచి, మనిద్దరం కలిసి చేస్తే ఇంకా బాగా అవుతుంది అన్నాడు. మొదట ఆరవ్కు సంకోచం వేసింది. కాని తన తప్పు గుర్తొచ్చి, సారీ రాజు, నిన్ను బాధ పెట్టాను. ఇప్పుడు నిజంగా నీ సహాయం కావాలి అన్నాడు. ఇద్దరూ కలిసి రాత్రంతా కష్టపడ్డారు. రాజు ఓపికగా ప్రతి చిన్న విషయానికి వివరించాడు. ఆరవ్ కూడా శ్రద్ధగా విన్నాడు. ఇద్దరి సహకారంతో మోడల్ మునుపటికంటే ఇంకా బాగా తయారైంది. మరుసటి రోజు ఎగ్జిబిషన్లో వారి ప్రాజెక్ట్కు అందరి ప్రశంసలు లభించాయి. టీచర్ గారు, ఈ ప్రాజెక్ట్ కేవలం తెలివి వల్ల కాదు, స్నేహం, సహకారం వల్లే సాధ్యమైంది అని చెప్పారు. ఆ మాటలు ఆరవ్ హృదయాన్ని తాకాయి. అవార్డు అందుకుంటూ ఆరవ్ అందరి ముందు ఇలా అన్నాడు, నేను ఒక్కడినే అన్నీ చేయగలనని అనుకున్నాను. కాని నిజంగా గొప్పది మనసు. సహాయం చేయడం, సహాయం తీసుకోవడం రెండూ నేర్చుకోవాలి. రాజు లేకపోతే ఇది సాధ్యం కాదు. అప్పటి నుంచి ఆరవ్ మారిపోయాడు. క్లాస్లో ఎవరికైనా కష్టం ఉంటే ముందుగా అతనే సహాయం చేయేవాడు. తన తెలివితో పాటు మంచి మనసును కూడా పెంచుకున్నాడు. ఆరవ్ తెలుసుకున్న నిజం ఒక్కటే, సంపద డబ్బు కాదు, విజయం ఒంటరితనం కాదు. మంచి మనసే నిజమైన సంపద. చిన్న చిన్న మెరుపులు నీతి, సహకారం, వినయం, మంచి మనసు ఉంటే ఏ కష్టం అయినా సులభమవుతుంది.